ఆయన రాలేదు, ప్రచారం చేయలేదు. అయినా కాంగ్రెస్ విమర్శలు ఆగలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్న మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ పవన్ పై విమర్శలు గుప్పిస్తే నిన్న అనిరుద్ రెడ్డి జనసేన పార్టీ తరఫున పోటీ చేసే వారిపైన విమర్శలు గుప్పించారు. సో దీంతో జనసేన నేతలు అనిరుద్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. తమ జోలికొస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేనపై కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో అదే స్థాయిలో కొంటనిస్తున్నారు జనసేన తెలంగాణ నేతలు. విరిసి జనసేన కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఏపీకి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని విమర్శించిన పవన్ పార్టీ జెండాను ఎలా మోస్తారంటూ జనసేన నేతలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. మోడీ ప్రొడక్షన్లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్, కొన్నిసార్లు హై బడ్జెట్లు 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రోళ్ళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కువన్నాయి. వాళ్ళు బెంగళూరు, కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణకు వస్తే మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టని అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియదు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నేతలు. అనిరుద్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏ రకంగా అయితే మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలని కీచపరిచేలాగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే పోటీ చేసే వాళ్ళంతా ఒక రకంగా ఆ భాష వాడొద్దు నేను. ఎందుకంటే అంత మదం ఎక్కింది అతనికి. ఒక ఎమ్మెల్యే అయి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే వ్యక్తి మీద మేము ఈరోజు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు 2 ఎంపీలు ఉన్నాయి. భారతదేశంలో మేము ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అది మాకు తెలుసు, ఆయనకు తెలుసో లేదో తెలియదు. ఒకసారి తెలుసుకోకపోతే తెలుసుకోవాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే తాము తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్న జనసేన నేతలు అనిరుద్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.